ముందుగా రామారావు గారు నమస్తే. నమస్కారం అండి. రామారావు గారు ఏంటి అసలు అంటే మీ డిమాండ్? ఇప్పుడు దేశంలో ఎక్కడైనా ఇలా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటే ఉన్న సీట్లలో 10వ వంతు స్థానాలు ఉండాలి, ప్రతిపక్షంలో ఉన్న అతిపెద్ద పార్టీ అయి ఉండాలి. రెండు కండిషన్స్ కూడా సాటిస్ఫై అవ్వాలి. 10 సపోజ్ జనసేన ప్రతిపక్షంలో ఉంటే మీకు 10% సీట్లు ఉన్నా కూడా మీకు రాదు. సో ఇక్కడ మీకు 10% సీట్లు లేవు. ఏ రకంగా దాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు? విమర్శలు పడుతుంది ఏంటంటే కేవలం హాజరు కోసం సభలో కనీస హాజరు లేకపోతే డిస్క్వాలిఫై అవుతా ఉన్నట్టు భయం కొద్దీ వెళ్తున్నారు. సభలో ప్రతిపక్షంలో ఇవ్వరని తెలిసి కూడా ఈ రకంగా చేస్తున్నారు విమర్శ ఉంది. ఏం చెప్తారు? ఇదంతా అవాస్తవమైనటువంటి విషయాలండి. ఇక్కడ ఒక అంశం గుర్తుంచుకోవాలండి. మనం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 6వ నెల 24వ తేదీన ఒక లేఖ రాశారండి. వైఎస్ఆర్సీపీ లెజిస్లేచర్ పార్టీ లీడర్ గా ఆయన మాకు సభలో ప్రతిపక్ష హోదా కేటాయించమని శాసనసభ స్పీకర్ గారిని విన్నవించారు. ఆ లేఖకు ఈ రోజు వరకు సమాధానం చెప్పలేదు. రెండవది ఏంటంటే వీళ్ళు చేసేటటువంటి ప్రచారం, మొట్టమొదటేమో శాసనసభకు రావట్లేదు, ఎగ్గొట్టాడు, ప్రజా సమస్యలు పరిష్కరించాలని కూటమి నేతలు దుమ్మెత్తిపోశారు. ఈ మధ్యన లీకులు ఇచ్చారు. స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు పొలిటికల్ యాంగిల్లో 60 రోజులు మించితే శాసనసభ సభ్యత్వం రద్దు అవుతుంది. ఇవన్నీ కూడా సభకు పోతేనేమో సభ్యత్వం రద్దు అవుతుందని వచ్చారంటారు, సభకు రాకపోతేనేమో ప్రజా సమస్యలను విస్మరించారంటారు. రాజకీయ ప్రకటనలు ఏమన్నా ఉండి రామారావు గారు, ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాసి ఉండొచ్చు. నేను ఫస్ట్ అడిగింది అదే, లీడర్ ఆఫ్ అపోజిషన్ గా క్యాబినెట్ ర్యాంక్, దానికి చాలా ప్రయారిటీ, దానికి చాలా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ప్రభుత్వం నియమించేటువంటి కొన్ని నియామకాలకి హైకోర్టు జడ్జి గారితో, చీఫ్ జస్టిస్తో పాటు ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పాల్గొనే అవకాశాలు ఉంటాయి. అవి రావడానికి కావాల్సిన సంఖ్యాబలం మీకు లేదు. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఏదో అన్నారు, వెళ్తేనేమో అటెండెన్స్ కోసం వచ్చారంటున్నారు, లేకపోతేనేమో ప్రజా సమస్యలు గాలికి వాళ్ళు ఏమంటున్నారు అనేది ఇంపార్టెంట్ కదా. ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు, 40% ఓట్లు ఇచ్చారు. ప్రజా సమస్యలు లేవనెత్తాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఎందుకు దాన్ని విస్మరిస్తున్నారు? ఇక్కడ ఒక అంశం అండి. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు చేసినటువంటి కామెంట్స్ లో 40% ఓట్ షేర్ వచ్చిందని వైసీపీ క్లెయిమ్ చేస్తుంది. జర్మనీ వెళ్ళమనండి, అక్కడైతే షేర్ బేసిస్ లో ఎలా చేస్తారని కామెంట్ చేశారు. ఇదంతా కూడా ఇది పక్కదారి పట్టించదు. అట్లాగే పిఎస్సీ చైర్మన్ విషయంలో కూడా ఎట్లా అధికార పక్షానికి ఇచ్చేటటువంటి సంస్కృతి ఎక్కడా కూడా సభా సాంప్రదాయం కాదు కదండి. పిఎస్సీ చైర్మన్ ఖచ్చితంగా ఏదైతే అపోజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి సంప్రదాయం ఉంది. మనం ఆమ్ ఆద్మీ పార్టీ 2015 రిజల్ట్ చూస్తే అక్కడ ఢిల్లీలో 70 సీట్లకు 67 గెలిచి 3 బీజేపీకి వస్తే అక్కడ విజేంద్ర గుప్తా అనేటువంటి వ్యక్తిని అక్కడ ప్రతిపక్ష నాయకుడు హోదా కల్పించారు. ఇక్కడ నేనేమన్నా అంటే ఇదే ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఒక విధానంలో పార్టిసిపేషన్ చేస్తా ఉంది, అట్లాగే ఇక్కడ ఒక విధానం చేస్తా ఉన్నారు. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అంటూనే ఇక్కడ ఈ రోజు గవర్నర్ ప్రసంగం కూడా చూస్తే పూర్తి రాజకీయ పాఠం లాగా ఉంది. కానీ అన్ని అబద్ధాలు. ఏదైతే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వేసినటువంటి మోసపూరితమైనటువంటి హామీలనే మళ్ళా ఆయన చెప్పించారు తప్ప ఇది ఎక్కడా కూడా గవర్నర్ గారి ప్రసంగంలో నిబద్ధత లేనటువంటి అంశాన్ని కూడా మనం గమనించాలండి. ఎందుకంటే గత 5 ఏళ్లలో రాష్ట్రం నష్టపోయింది అనేటువంటి రాజకీయ విమర్శ, అట్లాగే ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీ తోటి విజయం సాధించామనేటువంటి అదొక అంశం, అట్లాగే మెగా డిఎస్సీ ఫైల్ మీద సంతకాలు పెట్టామని. సంతకాలు కాదు కదండి, ప్రాసెస్ జరగాల చెప్పారు. మీరు చెప్పేవన్నీ 100% కరెక్ట్ సార్. నా పాయింట్ ఏంటంటే ఈ గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే మీటింగ్ జరుగుతుంది సభలో. ఆ సభలో మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వస్తుంది. కాకపోతే అరగంట సభానాయకుడితో సమానంగా టైం ఇవ్వకపోవచ్చు, కానీ కొంచెం సెన్సిబుల్గా మాట్లాడుతుంటే మరీ మైకు కట్ చేస్తారని నేనైతే అనుకోను. కొంతమేరకు సమయం ఇస్తారు. వాటిని ఉపయోగించుకోకుండా ఎంతో కొంత సభలో మాట్లాడే ప్రయత్నం చేయకుండా సభ నుంచి బయట ఉండటం వల్ల ఏమిటి ఉపయోగం? ఇక్కడ ఆ సభలో సభా సాంప్రదాయమే జరగట్లేదండి. ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగం అంతా కూడా అబద్ధాలతో కూడింది. 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం, 2047 నాటికి స్వర్ణాంధ్ర కళను సాకారం చేస్తాం. ఎవరుంటారండి ఇళ్లలో? ఇప్పుడు వీళ్ళ వేజ్ అంతా T4 విధానం ద్వారా మౌలిక ఎన్ని అబద్ధాలు, మోసపూరితమైనటువంటి విధానాలు గవర్నర్ గారి చేత కూడా చెప్పారు కాబట్టి వాకౌట్ చేశారు. ఇక్కడ బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షం ప్రజల్లో ఎంత అసంతృప్తి ఉందండి ఈ రోజు చూస్తా ఉంటే. ప్రజల్లో నిరసన గలం. నేను గ్రూప్ 2 విద్యార్థులు అంశం చూసాం. సంబంధించిన శాఖ మంత్రి లోకేష్ అప్ స్కాన్ ఆయన ఇవన్నీ చూసుకుంటా ఉన్నాడు. అట్లాగే
ఈయన పవన్ కళ్యాణ్ గారు కూడా బాధ్యతాయుతంగా లేడు. ఆయన బెడ్ ఎక్కడం, మళ్ళీ సభ అనేటప్పటికి జగన్ గారు వస్తున్నారేటప్పటికి అక్కడ ప్రత్యక్షం అవటం, నాకు మొత్తం కూడా చెకప్లు, ఇవన్నీ గందరగోళమైనటువంటి స్థితిలో Okay. కూటమి ప్రభుత్వం ఉందనేది మాత్రం వాస్తవం.